పోక్సో కేసుల జైలుకు పోయినవన్నీ అంత తొందరగా ఇచ్చినట్టు ఎవరు తప్పు? అక్కడ ఉన్న పోలీసులే బాధ్యత. హోంమంత్రి పదవి తన దగ్గర పెట్టుకొని ఇలా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే కూడా చట్టాలు టైట్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోతారు. దీనికి బాధ్యత డీజీపీ గారు, ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించలేదు. క్రిమినల్ షాడో కేసు పడి జైలుకి వెళ్ళాడు. మళ్ళీ బయటకు వచ్చి దారుణంగా 6గురిని కుటుంబ సభ్యుల్ని ప్లస్ ఆ ఇంటి వాళ్ళ కేసు పెట్టిన వాళ్ళు కూడా చంపేశారు. దీన్ని ఎట్లా ఏందంటావు? ఇటుపోతుంది దీనికి బాధ్యత డీజీపీ గారు, ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించలేదు. ఎందుకంటే హోంమంత్రి పదవి తన దగ్గర పెట్టుకొని ఇలా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే కూడా చట్టాలు టైట్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోతారు. అక్కడ ఉన్న పోలీసులే బాధ్యత. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా కొంతమంది అంటే రాజకీయ నాయకులు ఏ అవినీతి చేస్తే దాంట్లో భాగస్వామి పోలీసు వాళ్ళు అవుతారు. సో అందువలన ఇప్పుడు పోక్సో కేసుల జైలుకు పోయినవన్నీ అంత తొందరగా ఇచ్చినట్టు ఎవరు తప్పు? పోలీసుల నిర్లక్ష్యమే కదా. కానీ ఇవాళ ప్రభుత్వాలు కూడా డీజీపీ గారు కూడా దీనికి బాధ్యత వహించి ఆ ఉన్నత అధికారులు ఎవరో వాళ్ళని సస్పెండ్ చేయాలి, డిస్క్వాల్ చేయాలి. అవసరమైతే నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళు చేసే దారుణమైన శిక్షలు ఉంటాయని కూడా పోలీసు వాళ్ళకు కూడా డీజీపీ గారు హెచ్చరించాలి. ఎందుకంటే ఇలా గతంలో కేసీఆర్ తాగుబోతాడు తెలంగాణ అన్నారు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చేది మీరు కూడా గంజాయి కావచ్చు, ఈ వైన్ షాపులు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, గ్రామాలలో ఇవాళ అలాగే ఉన్నాయి. ఆయన తీసేస్తా అని చెప్పాడు. సో దానివల్ల క్రిమినల్స్ మైండ్లు పెరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు ఇవాళ. కాబట్టి పోక్సో కేసులు లోపలికి పోయిన మరి ఇవాళ డబ్బులు ఇచ్చి బయటకు వచ్చినా మళ్ళీ ఎట్లా బెయిల్ తీసుకొచ్చింది తెలియదు. అంటే చట్టాలని డబ్బు ఉన్నోరు ఎలాగైనా మ్యానిపులేషన్ చేసుకొని బయటకు వచ్చే విధంగా ఇవాళ ప్లాన్ చేస్తాం. అంటే ఇక చట్టాలు సామాన్యునికి కాదు, ఉన్నవాడు ఏదైనా దొంగతనం లంగతనం చేసి వచ్చినా బయటకు వస్తారు. అదే ఒక రాజకీయ నాయకుని విమర్శిస్తే వాళ్ళ మీద ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఇమీడియట్గా పోయి యాక్షన్లు తీసుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి క్రిమినల్స్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు పోలీసు వాళ్ళు? ఉన్న చట్టాలన్నీ టైట్ చేయాలి కదా. వాళ్ళు జైలుకి పోయిన తర్వాత అరే ఇట్లా వేధించి చాలా సందర్భాలు వేధించాలని మనం చూసినాం. ఇటువంటిప్పుడు బయటకు వస్తే మీరు ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చూసి ఆ ఫ్యామిలీకి భరోసా కల్పించే విధంగా అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. అంటే పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం అంటే అందరు కాదు, అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే ఆడి పిల్లం కూడా ఆయన దూరం పెట్టింది. ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా అంత హీనంగా ఎందుకు చంపినాడు? ఈ మైండ్ సెట్ అన్న, ఈ మందు ఏదైతే మందుకు అలవాటు పడ్డారో వాడు మారరు. ఇక మందు తాగినోడు వాడికి ఫ్యామిలీ సమాజానికి గుర్తుండవు. ఏదైనా తప్పు ఇప్పుడు వాడిని కేసు పెట్టి జైలు వేసారు కాబట్టి అరే నన్ను ఇట్లా చేసిరని కక్షపూరితంతో చేశారు. సో కానీ పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం ఉండదు కాదనలేడు. కానీ నెక్స్ట్ ఇట్లాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే ఇలా తాగుబోతుల తెలంగాణ మారుతున్నది. దయచేసి మందుని నియంత్రించే బాధ్యత ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఉన్నాయి. అడ్డగోలుగా తాగి ఇప్పుడు వాడు తాగేవాడిని మైండ్ సెట్ సరిపోయింది. వాడు ఫస్ట్ జైలుకి వెళ్ళి వచ్చి మంచిగా ఉన్నాడు. కానీ ఆ నైట్ తాగందరం మైండ్ మారింది. సో మారిన సందర్భాలు అట్లా చేసిండు. కానీ ఇక పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం బాధ్యత వహించాలి. డీజీపీ సివి ఆనంద్ గారు బాధ్యత వహించాలి. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయంలో కూడా హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రివ్యూ ఇచ్చడం లేదు, ఒక్కరికి గైడ్లైన్స్ కూడా ఇచ్చడం లేదు.